1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజాగలం సభలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే నర్సాపురం, పాలకొల్లు రెండు కూడా పూర్తయ్యాయి. ఈరోజు తణుకు నియోజకవర్గానికి సంబంధించి భారీ బహిరంగ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటలన్నర వరకు కూడా తణుకులో నరేంద్ర సెంటర్ వద్ద ఈ ప్రజాగలం సభ నిర్వహించనున్నారు. దాదాపుగా కూడా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు రావడంతో పెద్ద ఎత్తున తణుకు టీడీపీ మరియు జనసేన నాయకులు తరలి వస్తారు. అంతేకాకుండా ఇక్కడ తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రాధాకృష్ణ ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2019లో పోటీ చేశారు, ఓటమి చెందారు. మరొకసారి ఆయనకి టికెట్ ఇచ్చారు. ఈసారి ఆయన గెలుపు కూడా సునాయాసనంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా కూడా ఇక్కడ తాను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని కూడా అనేక సర్వేలు చెప్తున్నాయి. అంతేకాకుండా తానే స్వయంగా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ప్రజాగలం సభకు సంబంధించి చంద్రబాబు నాయుడు తణుకు నియోజకవర్గంలో ఏమి ప్రసంగిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో వారాహి సమావేశాల్లో ఎక్కడే ప్రసంగించిన పవన్ కళ్యాణ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై అనేక ఆరోపణలు చేశారు, అవినీతిపరులంటూ కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత జిల్లాలో ఇది 2వ సమావేశం. గతంలో కొన్ని రోజుల క్రితమే పాలకొల్లు, నరసాపురంలో జరిగింది. ఇప్పుడు ఈరోజు తణుకులో జరగబోతుంది. అయితే ఇద్దరు కూడా సమావేశంలో ప్రసంగిస్తారు కాబట్టి అసలు ఈ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీద విమర్శల వర్షం కురిపిస్తారా, లేకపోతే ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తారా అనేది చూడాలి. పూర్తిగా కూడా ఇరు పార్టీల అధినేతలు కూడా ఒకే వేదికపై ఒకే సమావేశానికి రావడంతో పెద్ద ఎత్తున జనం వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. తణుకు నరేంద్ర సెంటర్లో ఈ ప్రజాగలానికి సంబంధించి ఈ సమావేశాన్ని నిర్వహించున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రానున్నారు. వేరు హెలికాప్టర్లో వీరిద్దరూ రానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు కూడా తణుకులో నరేంద్ర సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్న భాగంలో కూడా చంద్రబాబు నాయుడు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాగలానికి సంబంధించి పాలకొల్లు, నరసాపురం పూర్తయింది. ఈరోజు తణుకు నియోజకవర్గం. అనంతరం తణుకు తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కూడా తూర్పుగోదావరి నిడదవోలున్నారు. అనంతరం అక్కడే బస చేయనున్నారు. దాదాపుగా బస చేసిన అనంతరం కూడా తర్వాత రోజు అక్కడ ముఖ్య నాయకులతో సమావేశమవుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఒక చిక్కుముడనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఈ జిల్లాలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో రామరాజు తనకు సీటు వెళ్ళిపోతుందంటూ కూడా ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సభకు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలు, రామరాజుకు సంబంధించిన అనుచరులు ఇక్కడికి వస్తారేమో అన్న ఒక ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం వద్ద భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ చూసుకుంటే జనసేన ఇన్ఛార్జ్ విడవాడ రామచంద్ర ఎవరున్నారో తాను గతంలో పవన్ కళ్యాణ్ వారాహి సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తాడని కూడా చెప్పిన సందర్భం. అయితే కూటమిలో భాగంగా ఆ సీట్ అనేది ఆర్మీల రాధాకృష్ణకి వెళ్ళిపోయింది. అయితే అప్పటి నుంచి విడవాడ రామచంద్రరావు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళ రామచంద్ర అనుచరులు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ తణుకు వస్తున్న నేపథ్యంలో విడవాడ రామచంద్రరావు గురించి ఏమైనా ప్రస్తావిస్తారా, ఆయనకి ఎటువంటి పదవైనా ముందు ఏమన్నా అప్పగించే బాధ్యతలు ఏమన్నా ఈరోజు ఏమన్నా చెప్పే అవకాశం ఉంది? అసలు విడవాడ రామచంద్రరావు వస్తారా లేదా అని అయితే చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇరు పార్టీల నాయకులకు కూడా కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు ఉండి నియోజకవర్గానికి సంబంధించి రామరాజు వర్గం ఒకటే చెప్తుంది, రామరాజుకే పోటీ చేస్తారు, రామరాజుకే ఇప్పటికే ప్రచారం గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితమే రఘురామకృష్ణరాజు పార్టీలో చేరిన వ్యక్తికి ఇప్పుడు ఉండి నియోజకవర్గ టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా రామరాజు వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రామరాజు ఒక చిక్కుముడైతే ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించింది విడవాడ రామచంద్రం మరొక చిక్కుముడిగా తయారైన పరిస్థితి. ఇరు పార్టీల అధినేతలు కూడా ఈరోజు సభలో ప్రసంగించనున్నారు. అయితే వీరిద్దరి ప్రసంగం ఏమైనా వస్తుందా, లేకపోతే ఎటువంటి హడావుడి లేకుండానే ఎప్పటి మాదిరిగానే ఇరువురు నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటి మాదిరిగానే జగన్పై విమర్శల వర్షం కురిపిస్తారనేది అయితే సమావేశం అయ్యేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.